మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజేంద్రనగర్ గండిపేట మండలంలో రాయన్నార్ నియోజకవర్గంలో మన తెలంగాణ మొత్తంలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో పేద ప్రజలకు ఎలా పనులు చేశాడో, 60 గజాల స్థలాలు ఎలా ఇచ్చాడో, పింఛన్లు ఎలా ఇచ్చాడో, మన ఆరోగ్యశ్రీ ఎలా తీశాడో, మరి మన ఇప్పటి ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మరి అలా కనిపించట్లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంటు మొత్తము 9,292 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని 5 కోట్ల విలువ చేసే 5 లక్షల విలువ చేసే 5 లక్షల కోట్ల విలువ చేసే భూములను మరి ప్రైవేట్ వ్యక్తులకు, మళ్ళీ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలా గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తము ఎలా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిందో, మరి అలా చేయడానికి కంపెనీ వాళ్ళకి అమ్మడానికి చూస్తున్నదో, మరి అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. మరి పేద ప్రజలు ఆకలితో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు ఇళ్ల స్థలాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆశతో ఓటేపించి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా నిలబెట్టినారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజలకు ఇక ముందు ఇలా జాగలు అమ్ముకుంటూ పోతే మరి పేదోనికి గజం జాగ కూడా ఇచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. మరి ఈ గవర్నమెంట్ ల్యాండ్లన్నీ మరి ఎందుకు అమ్ముతుందో మరి తెలియదు. ఏమనంటే అప్పులని అంటారు. మరి ఓట్లు వేయించుకునేటప్పుడు అప్పులు కనిపించట్లేదా మన సీఎం గారికి? మరి ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ, మేము 20-25 ఏళ్ళ సంది మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానము. మరి కాంగ్రెస్ సీఎం, మంత్రులు మరి ఇలా గవర్నమెంట్ ల్యాండ్లు పేదలకు 60 గజాల స్థలాలు ఇవ్వకుండా మరి వాళ్ళకు కమిషన్లు, మరి వాళ్ళ దళారులను పెట్టి అగ్రిమెంట్లు చేసుకొని మరి వాళ్ళు వేరే వాళ్ళకు ఇది చేస్తుంటే మాకు రాత్రి న్యూస్లో మేము చూసాము. ఎందుకంటే ఇలా జరుగుతుంటే మరి మేము ఓటు ఎందుకు వేసాంరా బాబు కాంగ్రెస్ పార్టీ? మరి మా కాంగ్రెస్ పెద్దలు ఇలా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకంటే ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పిల్లల స్పోర్ట్స్ గురించి అని మరి ఇప్పుడు ఆట స్థలాలు, క్రికెట్ గ్రౌండ్, ప్రతి గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ పెట్టాలి, అలా చేయాలి. కానీ ఈ మొత్తం గవర్నమెంట్ ఉన్న ల్యాండ్లు మొత్తం అమ్ముకోవడానికి పోతున్నారు, అమ్మేస్తున్నారు వేరే వాళ్ళకు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అలా చేసింది. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా చేస్తే మాకు బాధేస్తుందన్న. మరి మన కాంగ్రెస్ రేపు కనుమరుగైపోతుంది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎవరైనా ఈ కబ్జాలు చేసేటోళ్ళు ఎసుంటి వ్యక్తి అయినా సరే తరిమి కొట్టాలి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్. 60 గజాల స్థలాలు మన పేద ప్రజలకు ఇస్తే సరి అయిన నాయకుడు అవుతాడు. మరియు ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. మరి 2500 మహిళలకు ఇస్తామన్నాడు, దాన్ని ఊసలేదు ఇప్పటి వరకు. పింఛన్లు 4000 అని చెప్పిండు, 4000 కూడా లేదు. వికలాంగులకు పింఛన్ లేదు. కొత్తగా ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్లు కొత్తవి రాస్తున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏమీ లేదు. దయచేసి మన ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే రేపు సర్పంచ్ ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి. మరి వీళ్ళు ఎందుకంటే మనం ఓటు వేసినందుకు మరి వీళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి. దయచేసి ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తము ఎక్కడ ఉన్నా ఆలోచించాలన్నా దయచేసి. ఎందుకంటే ఇలా భూములు అమ్ముకుంటూ పోతే వీళ్ళ కమిషన్ల కోసము వీళ్ళు చేస్తుంటే మరి మన కాంగ్రెస్ పార్టీ పేరు నాశనం చేస్తున్నారన్న వీళ్ళు. దయచేసి ప్రజలు ఆలోచించాలి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రతి విలేజ్లో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలి.
60 గజాల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేస్తేనే వాళ్ళు సరైన నాయకులు. మన్య మోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.